శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి సుస్వాగతం. ఆ ఓ ఇది భగవద్గీత. ఏతే శృతి పార్థ జానన్ యోగి న మహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః భవ అర్జున. అర్జున, ఈ రెండు మార్గాలను ఇలా ఖచ్చితంగా తెలుసుకున్న సాధకులు ఎవ్వరూ ఎన్నరూ మోహాన్ని పడరు, చౌక మార్గాలను అన్వేషించరు. ఆత్మజ్ఞాన పరిపూర్ణత యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తగిన శ్రద్ధతో వైవిధ్యమును త్రెంచుకుని సాధనలు చేస్తారు. కనుక అర్జున, నీవు కూడా ఇప్పటి నుండి సర్వకాలయందు నియమంతో సాధన కర్మను ఆచరించు. అబ్రహ్మ భువనాలోకములలో ఎక్కడికి తిరిగి రాకుండా చేసే సాధన కర్మను ఆచరించాలి. వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చ అధ్యం. అక్షర బ్రహ్మను పొందకుండుటకు సాధకుని ఆత్మజ్ఞాన పరిపూర్ణతే గీసిన గీతని చెప్తున్న శాస్త్రం యొక్క ఈ నిశ్చయము ఇలా తెలుసుకుని యోగి బాహ్యములైన యజ్ఞద పదనాది కర్మలను ఉద్దేశించి వేదముల అందు చెప్పబడిన పుణ్యఫలమును అతిక్రమిస్తాడు. అంతేకాదు, ఇది వరకు తను ఏ బ్రహ్మతత్వాన్ని విడిచి సంసారం నందు జారినాడో ఆ బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని తన నిజస్వరూపంగా, తన నిజస్వరూప స్థానమును తిరిగి పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అర్జునుడికి బోధించాడు ఈ అక్షర బ్రహ్మ యోగంలో. ఈ అక్షర బ్రహ్మ యోగం పూర్తయింది. మనం మళ్ళీ 9వ అధ్యాయం రాజగుహ్య యోగంలోకి వెళ్ళి నేర్చుకోవాలి.